హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను రేపే లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పి నేను కోటికి అయితే వచ్చిన. కోటిలో కొద్దిగా లదాఖ్ వెళ్తున్నాం కదా, ఫాగ్ లైట్స్ కోసం అని చెప్పి అట్లనే ఇంకా హెల్మెట్కి వైజర్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఆ వైజర్ కూడా తీసుకుందాం అని చెప్పి అయితే వచ్చిన. సో ప్రజెంట్ అయితే నేను రామ్కోటి దగ్గర అయితే ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఫాగ్ లైట్స్ అయితే తీసుకున్నా. అది ఫాగ్ లైట్స్ వేసుకొని ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళి వైజర్ అయితే వేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ప్రజెంట్ నేను వచ్చేసి డెక్కన్ ఆయిల్ ట్రేడింగ్ అనే షాప్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ ఇప్పుడే తీసుకున్నా. ఇక్కడ మన బండి ఉంది కదా, మన బండికి ఫాగ్ లైట్స్ అయితే సెట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఫాగ్ లైట్స్ తీసుకున్నా. ఇవి ఫాగ్ లైట్స్ అన్నమాట. ఇందులో పార్కింగ్ ప్లస్ వైట్ ప్లస్ ఎల్లో కాంబినేషన్ అయితే ఉంది. క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అంటే ఇక నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పిర్రు ఈ క్వాలిటీ బాగుంటుంది బ్రో తీసుకోండి అని చెప్పి. సో దీని ప్రైస్ వచ్చేసి దగ్గర 2200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు, మంచి క్వాలిటీ అని చెప్పి. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక అన్న అయితే చెప్పిండు, మంచి క్వాలిటీ బ్రో, మంచిగా అటు వెళ్ళినప్పుడు లదాఖ్లో మంచి యూజ్ అవుతాయి, బెస్ట్ ఉంటుంది, తీసుకో అని చెప్పి చెప్తే సరే అని చెప్పి నేనైతే తీసుకుంటున్నా. ఇప్పుడైతే మన బండికి అయితే మన బ్రో ఫిట్ చేస్తున్నాడు. సో ఈ రైడ్స్ ఏందో కానీ బయట చిన్న చిన్న ఖర్చులే ఘోరంగా అయితే ఉన్నాయి. ఇక దూరం వెళ్తున్నాం కాబట్టి అన్నిటికన్నీ సెట్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. సో ఇక దీని తర్వాత మనకు వైజర్ పని ఒకటి ఉంది. ఆ వైజర్ పని చేసుకొని ఇంకా ఇంటికి పోయి ఈరోజు మొత్తం కూడా నేను రెస్ట్ తీసుకుంటా. సో మొత్తానికైతే లైట్లు అయితే వేపిస్తున్నా. కానీ నేను పెట్టిన ఈ 2200 రూపీస్ వర్తా కాదా, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను ఒకవేళ ఎక్కువ పెట్టినా లేకపోతే సరిపోయిందా, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సో మనం ఈ లైట్స్ తీసుకోవడానికి మెయిన్ కారణం మనోడు ఏం చెప్తే అది చేస్తున్నా. మనోడు ముఖం చూపిస్తలేడు, సిగ్గుపడుతున్నాడు. సో ఫైనల్గా అయితే ఇక ఇట్లా అవుతుంది. సో ఫైనల్గా అయితే మన లైట్లు అయితే సెట్ అయిపోయినాయి, మంచిగా ఫోకస్ కూడా మంచిగా పడుతుంది. సో ఇక మనం రేపు మార్నింగ్ అయితే లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.